తండ్రి మాటకు కట్టుబడ్డ తనయుడు, భర్తే ప్రత్యక్ష దైవముగా భావించిన భార్య, ఇచ్చిన మాటకు కట్టుబడ్డ భర్త, ఈ విధంగా తల్లి, తండ్రి, కుమారుడు, ఈ ముగ్గురికి సంబంధించిన యథార్థ సంఘటనల ఆధారమై ఈ ఆలయానికి సంబంధించిన చరిత్రగా చెప్తూ ఉంటారు. మనం ఈ ఆలయం గురించి ఇప్పుడు పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనే సమాచారాన్ని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరు? రేణుకా ఎల్లమ్మ తల్లి, జమదగ్ని మహాముని భార్య, పరశురాముని తల్లిగా చెప్తూ ఉంటారు. మహా అద్భుత శక్తి కలిగిన తల్లిగా ఈమెను ప్రజలు, భక్తులు కొనియాడుతూ మొక్కుబడులను నెరవేర్చుకుంటూ, మొక్కుబడులను, బోనాలను చెల్లించుకుంటూ అమ్మను కొలుస్తూ ఉంటారు. కోరిన వారి కొంగు బంగారమై కొలిసే ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం ఎక్కడ ఉన్నది అంటే, అమ్మవారిని చూస్తున్నాము. జై మాత, జై జై మాత. సకల శుభాలు అమ్మ దరిన ఉంటే చాలు కలుగుతాయి. మరి అమ్మవారిని వెనుక మరి ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన చిత్రాలను చూస్తూ ఉన్నాము. అద్భుత చిత్రాలను ఏర్పాటు చేయటం జరిగింది. ధ్యాన ముద్రలో ఉన్న శివదేవుని దర్శించుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మరి ప్రక్కన కృష్ణ భగవానుని, గోపాలకృష్ణుడు, మురళీధరుడై ఉన్న గోపాలకృష్ణుని దర్శించుకుంటూ ఉన్నాము. శివదేవుడు, గోపాలకృష్ణుడు, మరి లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీదేవితో కూడిన నరసింహస్వామి, పరశురాముడు, జమదగ్ని ఎల్లమ్మ తల్లి కుమారుడు, ఎదురే లేని జమదగ్ని మహర్షి, ఎల్లమ్మ తల్లి ఆలయం. ఈ షెల్టరు ఆలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసి ఈ చిత్రాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డుకు అవతల వైపు అంటే ఆలయానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆలయానికి సంబంధించేసి అమ్మవారి బోనాలు, మొక్కుబళ్ళు అన్నీ కూడా నెరవేర్చుకోవడానికి అక్కడ షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు ప్రక్కగా ఉండటం వల్ల మరి రద్దీ ఎక్కువగా ఉంటుంది. నిత్యము భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆలయం నల్గొండ నుండి దేవరకొండ వెళ్ళే రోడ్డులో, నల్గొండ నుండి సుమారు 12 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నది. ఈ ఆలయానికి ఆదివారము, మంగళవారము, శుక్రవారము, అదేవిధంగా కొన్ని ప్రత్యేకించిన పండగ రోజుల్లో అయితే భక్తులు వేల సంఖ్యలో పోటెత్తుతారు అని కూడా చెప్పుకోవచ్చు. కోరిన కోరికలను నెరవేర్చుతూ ఉన్న ఈ బంగారు తల్లికి నమస్తే. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ అమ్మ ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.